ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే కొరియోగ్రాఫర్ కళ్యాణ్ రామ్ గారు. రీసెంట్గా ఒక వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయింది. రీసెంట్గా అంటే నాకు తెలిసి 1 month అవుతుండొచ్చు. సో ఆకాష్ పూరి గారు అనౌన్స్ చేశారనమాట ఆయనని నేమ్. కానీ మీరు వీడియో చూస్తే ఇంకా పూర్తిగా అర్థమవుతుంది, నేను చెప్తే అసలు అర్థం కాదేమో నాకు తెలిసి. సో మన ముందు ఉన్నారు కళ్యాణ్ రామ్ గారు. ఆకాష్ పూరి గారు స్టేజ్ మీద చెప్తారనమాట, నేను ఒక వీడియో చూసి మీకు కాంటాక్ట్ అయ్యాను అని. రాగానే కాఫీ అని తాగుతా అని అడిగారు, లేదన్న అని చెప్పాను. ఇప్పుడు అన్న చేసే ఒక కొత్త మూవీ ఒక చిన్న షూట్ చేశారనమాట. చిన్న ఫైట్ సీన్ ఏదో షూట్ చేస్తే అది చూపించారు, అది వేసి చూపించారు. చూపిగానే నేను అసలు షాక్. అసలు నేనైతే అసలు ఆ వాయిస్ ఓవర్ అంటే కొత్త ఆకాష్ పూరిని చూస్తారు. ఈ సినిమాతో కొత్త ఆకాష్ అన్నని చూస్తారనమాట. ఆకాష్ అన్న అడిగా అనమాట, నా ఇట్లా చేస్తున్నారు, మీరు వస్తే బాగుంటుంది అని చెప్పాను అనమాట. వెంటనే అన్న హ్యాపీగా వచ్చి నన్ను అక్కడ నేను ఇస్తున్న సాంగ్ తెనకని చెప్పి నా గురించి ఒక 4 మాటలు చెప్పి నేను చాలా లక్కీగా ఫీల్ అవుతాను. ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చెప్పాను. అన్న చెప్పారు ఇలా ఒక 5 yearsలో పెద్ద మాస్టర్ అవుతాడు, మనకున్న పెద్ద హీరోలందరూ కొరియోగ్రఫీ చేసి 5 years నా మాట అందరు గుర్తుపెట్టుకోని అని చెప్పారనమాట. ఎన్టీఆర్ సార్ నాకు బాగా ఇన్స్పిరేషన్ అనమాట. జనతా గ్యారేజ్ మూవీకి వెళ్ళి ఆ సాంగ్ చూసి అంతే, యాపిల్ బ్యూటీ సాంగ్, డ్యాన్సర్ అయిపోవాలి. శేఖర్ మాస్టర్కి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మాస్టర్ రిహార్సల్ లేకపోతే వాళ్ళు అక్కడ స్టూడియోలో ఒక అబ్బాయి ఉండేదండి, ఆ అబ్బాయికి చెప్పి. ఇంకోటి ఏంటంటే ఆయన దగ్గర చేస్తున్నప్పుడు, ఆయన స్టూడియోలో చేసి రివ్యూస్ అన్ని అప్లోడ్ చేస్తున్నప్పుడు సడన్గా ఒకసారి జానీ మాస్టర్ నుంచి కాల్ వచ్చింది. వెంటనే కాల్ వస్తుంది, ట్రూ కాలర్లో జానీ మాస్టర్ అని పడింది అనమాట. సరే ఏం లేదు, నువ్వు నాకు డాన్సర్ కాదు, నువ్వు డైరెక్ట్ అసిస్టెంట్గా వచ్చేసే అన్నారు. చాలామంది అంటుంటారండి బయట, నేను వింటున్నా కదా, ఎదుగుతే తొక్కేస్తారు మాస్టర్లు మా నాన్న నేను 7th ఉన్నప్పుడు చనిపోయారండి మా నాన్నగారు. అప్పటి నుంచి మా మావయ్య మమ్మల్ని అంతా చూసుకునేది, అంతా మా మావయ్య. ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం మా మావయ్య. ఈరోజు ఆయన లేరు, రీసెంట్గా కరోనాలో చనిపోయారనమాట. ఊంటావు సాంగ్ బన్నీ సార్ పొలకి విజయ మాస్టర్ చేశారు. అది అసిస్టెంట్కి వెళ్ళానండి ఫస్ట్ డే రిహార్సల్ చెప్పడానికి వెళ్ళాను. శామ్ మ్యామ్ ఆ సాంగ్ చేశారండి. ఒక మూమెంట్ ఉంటుంది, తై మీద కూర్చోబెట్టుకొని ఇలా పెట్టుకొని అలా బెండే మళ్ళీ వచ్చేది, అది నేను శామ్ మ్యామ్తో చేశానండి. అది అందులో స్ప్రే స్మెల్ వచ్చింది. ఆ రోజంతా నేను ఆ స్మెల్ పోద్దామని చెప్పి స్నానం చేయలేదు. కానీ మిమ్మల్ని మీరు సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్న టైంలో ఫినాన్షియల్ స్టేటస్ అనేది అప్ అండ్ డౌన్ అవ్వడమో, లేదంటే పేరెంట్స్ నుంచి ఎడ్యుకేషన్ చదువుకొని అవ్వచ్చు కదా అనడమో, ఇలాంటి మాటలు కూడా కొన్ని ఫేసింగ్ ఉండొచ్చు కదా ప్రతి లైఫ్లో. మీ లైఫ్లో ఏమైనా ఉన్నాయా మరి? 1 year ఉండి వెళ్ళానండి హైదరాబాద్లో, డాన్సర్ అవుదాను. 1 year ఉండి 1 year ఉన్నాను. ఇందులో మళ్ళీ 1.5 year వేస్ట్ అయిపోయింది అది. సో ఆ 1.5 year వేస్ట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాను. బాగా హెల్త్ ఇష్యూస్ వచ్చేసి బక్కగా అయిపోయానండి. ఇప్పుడు బాగా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇంటికి వెళ్ళాను అనమాట. మా అమ్మ ఇలాగ ఏదో ఇంట్లో చేసినప్పుడు ప్రసాదం పక్కన ఇంట్లో ఇచ్చి రాపు అని చెప్పి పంపించింది అనమాట. ఇస్తున్నప్పుడు ఒక మాట అన్నారండి, ప్రసాదం ఇచ్చాను, ఏం చేస్తున్నారా అంటే నేను ఇట్లా హైదరాబాద్ వెళ్తాను డాన్సర్గా. అంటే నేను వచ్చి 1 year అవుతుంది. అప్పుడు ఏం సాధించేవరా, ఏం సాధించే వెళ్ళి ఎంత సంపాదిస్తాను దేనికిరా అని చెప్పి ఒకలా అన్నారనమాట. సో అది బాగా హార్ట్గా తీసుకుని అప్పటి నుంచి ఇంట్లో కాదు కదా, ఊరికి కూడా అడుగు పెట్టలే ఇంకా. సో అన్నీ ప్రూవ్ చేసిన తర్వాత ఊరికి వెళ్దాం, మా ఊరికి వెళ్దాం అని చెప్పి అప్పటి నుంచి ఊర్లో కూడా అడుగు పెట్టాను నేను. వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే కొరియోగ్రాఫర్ కళ్యాణ్ రామ్ గారు. రీసెంట్గా ఒక వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయింది. రీసెంట్గా అంటే నాకు తెలిసి 1 month అవుతుండొచ్చు. 1 month నుంచి ఇంటర్వ్యూ అడిగితే సార్ ఇప్పుడు దర్శనం ఇచ్చారు మనకైతే. సో ఆకాష్ పూరి గారు అనౌన్స్ చేశారనమాట ఆయనని నేమ్. కానీ మీరు వీడియో చూస్తే ఇంకా పూర్తిగా అర్థమవుతుంది, నేను చెప్తే అసలు అర్థం కాదేమో నాకు తెలిసి. సో మన ముందు ఉన్నారు కళ్యాణ్ రామ్ గారు. హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్
ఫైనల్లీ. అంటే బిజీ షెడ్యూల్లో కూడా టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని అంటారు. అలా ఏం లేదు, థ్యాంక్ యూ, మీరు పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు నేను చూసిన వీడియో అయితే ఒకటండి, ఆకాష్ పూరి గారు స్టేజ్ మీద చెప్తారనమాట, నేను ఒక వీడియో చూసి మీకు కాంటాక్ట్ అయ్యాను అని. సో కాంటాక్ట్ అయినప్పుడు ఎలా ఉండే ఫీల్? అంటే ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తాను. నేను ఫిల్మ్ నగర్లో సాహా స్టూడియో అని డ్యాన్స్ స్టూడియో ఉండే మాకు. స్టార్టింగ్లో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్ళా ఆ స్టూడియోకి. దాని తర్వాత నేను అక్కడికి వెళ్ళగానే సత్యం మాస్టర్ అని ఉండేవాళ్ళు అనమాట. వెళ్ళగానే ఫీజు ఎంత అని కనుక్కుంటే 2000 అని చెప్పారు. అప్పుడు 2000 నా దగ్గర లేకుండే. అంటే అప్పుడే వచ్చాను హైదరాబాద్కి, ఎవరు తెలియదు, ఎవరు పరిచయం లేరు. సో తినడానికే కష్టంగా ఉండే అనమాట. అప్పుడు 2000 సరికి కష్టం అనిపించి ఆపేశాను. తర్వాత అక్కడక్కడ వేరే వేరే క్లాసుల్లో స్టూడియోలో నేర్చుకుంటూ దాని తర్వాత మళ్ళీ 2 years తర్వాత వెళ్ళా ఆ స్టూడియోకి నేను సత్యం మాస్టర్ దగ్గరికి. వెళ్తే అప్పుడు ఆయన డీ చేస్తున్నాడు. ఎవరు అక్సఖాన్ కంటెస్టెంట్తో డీ చేస్తున్నారు అనమాట. అప్పుడు కొంచెం నేర్చుకొని అలా ట్రైన్ అయ్యి వెళ్ళాను అనమాట. వెళ్ళగానే చూసి బాగా చేస్తున్నావు నువ్వు, రేపటి నుంచి నేను డీ చేస్తున్నాను, నువ్వు జాయిన్ అవుతా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, జాయిన్ అవుతాను నేను, నాకు ఇంట్రెస్ట్ అని చెప్పి జాయిన్ అయ్యాను అనమాట. ఇంకా ఎవరైనా చూస్తే అక్సఖాన్ కంటెస్టెంట్. అప్పుడే అక్సఖాన్కి మంచి నేమ్ ఉంది, జావేద్ మాస్టర్తో చేసి ఆ డీలో మంచి నేమ్ ఉంది అనమాట. జాయిన్ అయ్యాను. జాయిన్ అవ్వగానే ఇంకా డీ అయిపోయిన తర్వాత కూడా మాస్టర్ నచ్చి, అరే నువ్వు నా దగ్గర ఉండు, బాగా చేస్తున్నావు, నేను అంతా స్టూడియోలో ఉండి చూసుకుంటే ఇంకా స్టూడియోలోనే ఉండే. అట్లా 2 years అలా స్టూడియోలోనే ప్రాక్టీస్లు అవన్నీ చేసుకుంటూ వస్తున్నప్పుడు రీల్స్ స్టార్ట్ చేశాను అనమాట. రీల్స్ స్టార్ట్ చేసినప్పుడు ఒక రీల్ ఆకాష్ పూరి గారు చూశారు. చూసి ఇలా వాళ్ళ మేనేజర్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందనమాట. అదే నేను నెంబర్ పంపమన్నారు, పంపాను. వెంటనే కాల్ చేసి ఇలా కలవాలి అన్నారు. అసలు పూరి సార్ కలవడమే కష్టం. వాళ్ళ ఇంటికి పిలిచారు ఆకాష్ అన్న. పిలిచి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి వస్తున్నారు అని చెప్పారు. కూర్చొని అసలు ఇక్కడికి వచ్చింది నేనేనా అని చెప్పి అన్న ఫీల్లో ఉన్నా నేను. వచ్చారు, రాగానే కాఫీ అని తాగుతా అని అడిగారు. లేదన్న అని చెప్పాను. అయితే ఆ రీల్ చూపించారు. ఈ రీల్ నాకు చాలా బాగా నచ్చింది, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, ఈ స్టైల్ నాకు బాగా నచ్చింది, నాకు నువ్వేదైతే చేస్తున్నావు ఆ లెగ్ మూమెంట్స్ అవన్నీ నాకు అవన్నీ కావాలి, నాకు నేను ప్రాక్టీస్కి వస్తాను, నాకు ప్రాక్టీస్ చేయించు అన్నాడు. తప్పకుండా అన్న, హ్యాపీగా చేపిస్తా అని చెప్పాను. తర్వాత వచ్చారు, ఫస్ట్ డే రిహార్సల్కి వచ్చారు, కూర్చున్నారు. ఆయన ఒక స్టైల్లో అడిగారు అనమాట, ఇట్లా అయితే ఎలా చేస్తా అని చెప్పి కొన్ని వెస్టర్న్ వీడియోస్ చూపించి అడిగారు, ఇలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అంటే నేను అక్కడే ఓన్గా కొరియోగ్రాఫ్ చేసి ఆయనకు చూపించాను. అలా మామూలుగా నేర్పించేటప్పుడు నమస్కారం చేస్తాం కదా, నమస్కారం చేయించేటప్పుడు వెంటనే నీకు మాస్టర్ కార్డు ఉందా అని అడిగారు. అన్న నాకు డాన్సర్ కార్డే లేదు, తీసుకుంటున్నాను ఇప్పుడు అని చెప్పాను అనమాట. చెప్పాను. ఓ అవునా, ఓకే, నువ్వు మాస్టర్ కార్డ్ పెట్టు, నేను ఫస్ట్ సాంగ్ నేను ఇస్తాను నీకు అన్నాడు. నేను షాక్ అయ్యాను. అసలు నాకు డాన్సర్ కార్డే లేదు, నేను ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయలేదు, ఇంకా గ్రేట్ కదా అసలు. అసిస్టెంట్గా చేయలేదు, డాన్సర్గా చేయలేదు, నాకు ఇంకా అంత లేదు. నా చూడగానే వెంటనే, అంటే దాని తర్వాత ఇప్పుడు ఇది జరిగింది కానీ నాకు 2-3 years బ్యాక్ ఆయన మాట ఇచ్చారు, నీకు ఇలా సాంగ్ ఇస్తున్నా అని. ఇంకా ఆ రోజు నాలో లేను అసలు ఇంకా నేను ఒక స్టెప్ కూడా చెప్పలేదు, వచ్చి నమస్కారం చేసుకుంటున్నారు, ఆ మాట ఇచ్చారు. ఇంకా అలానే ఇంకా అలా జర్నీ అలా స్టార్ట్ అయింది. చిన్నగా అన్న ఎప్పుడున్నా కూడా కాల్ చేస్తారు, పిలుస్తారు, మంచిగా మాట్లాడతారు. ఇస్తా అన్నారు సాంగ్, తర్వాత మర్చిపోయా. దాని తర్వాత అట్లా అలా అయిపోయింది. ఒక 2 years తర్వాత కరెక్ట్గా పిలిచారు అనమాట అన్న. పిలిచారు, వాళ్ళు కూర్చోబెట్టారు, మాట్లాడుతూ ఉన్నాం, నువ్వు ఫ్రీ ఉన్నావు అన్నారు. ఇప్పుడు అన్న చేసే ఒక కొత్త మూవీ ఒక చిన్న షూట్ చేశారనమాట, చిన్న ఫైట్ సీన్ ఏదో షూట్ చేస్తే అది చూపించారు. అంటే నువ్వు ఫ్రీ ఉన్నావు అని అడిగారు అన్న ఎవరిని పట్టుకుని ఎవడుతున్నారు, నేను మీకు టైం ఇవ్వడం, మీరు నాకు టైం ఇవ్వాలి కానీ అని చెప్పి, అంటే లేదు రా అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి అది చేసి చూపించారు. చూపిగానే నేను అసలు షాక్. అసలు నేనైతే అసలు ఆ వాయిస్ ఓవర్ అంటే కొత్త ఆకాష్ పూరిని చూస్తారు, కొత్త ఆకాష్ అన్న. ఇంతకుముందు ఆకాష్ అన్న వేరు, ఈ సినిమాతో కొత్త ఆకాష్ అన్నని చూస్తారనమాట. నిజంగా పూరి సార్ కొడుకు అంటే మనం ఏదైతే పెట్టుకుంటామో అది కరెక్టే ఈ సినిమాలో కనబడుతుంది. చూపించారో తర్వాత తలవాటు అక్కడక్కడ టైటిల్ పడింది. ఇంకా నా మనసులో ఇంకా ఈ సినిమాలో మనకు సాంగ్ వస్తే బాగుంటుంది, ఇస్తున్నారు కదా అన్న, ఈ సినిమాలో వస్తే బాగుంటుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. అన్న బయటికి రాగానే, తమ్ముడు ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా అంటే ఇంతమంది డాన్సర్స్ అంటే, ఓ సూపర్ అన్న, అంటే నువ్వే ట్రైన్ చేయాలి దీనికి అన్నారు.
తప్పకుండా అన్న హ్యాపీగా చేస్తాను అన్న. దాని తర్వాత సరే అని షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సాంగ్ నువ్వే చేస్తున్నావు కొరియోగ్రాఫర్ అన్నాడు. ఇందులో సాంగ్ చేస్తున్నావు, ఆ సాంగ్ నువ్వే కొరియోగ్రాఫర్ చేస్తాను అన్నాడు. నేను షాక్, ఇంకా నేను అసలు షాక్. అంటే అది చూసిన తర్వాత ఇంత పెద్ద దాంట్లో మనకు వస్తుందా అనుకున్నాను. వెంటనే అలా చెప్పేసరికి ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత డైరెక్టర్ గారు వాళ్ళతో సిట్టింగ్లో కూర్చున్నాం. వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అయ్యి మంచి చేయి, ఆల్ ది బెస్ట్ అని చెప్పి సపోర్ట్ చేశారు. దాని తర్వాత ఇలా ఇంతవరకు జరిగిందండి ఇక్కడ వరకు అయితే. ఓకే, దాని తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ. దాని తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ ఈరోజు కాల్ వచ్చింది. శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఇట్లా కాల్ వచ్చింది. ఇట్లా అంటే తెలిసింది వేరే కొరియోగ్రాఫర్తో. నేను అన్నా అనమాట, అంటే ఆ మైకల్ అని చెప్పి కొరియోగ్రాఫర్ శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తుంటారు. ఆయన నా ఫ్రెండ్ అనమాట, మైకల్ అనే అతను కొరియోగ్రాఫర్. సో నేను ఇలా కూర్చున్నప్పుడు అలా తెలిసింది, అందరికీ తెలిసింది ఇలా ఇస్తున్నాడు ఆకాశ్ అని చెప్పి తెలిసింది. సిట్టింగ్లో కూర్చున్నప్పుడు నాతో మాట్లాడుకుంటున్నప్పుడు ఇలా వచ్చింది అనగానే ఆయన ఎట్లా కొరియోగ్రాఫర్ చేస్తున్నారు కదా, ఇది మనం శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి చేద్దాము, ఇది కాన్సెప్ట్ వైజ్ తీసుకొని చేద్దాము, బాగుంది ఇది, ఆకాశాన్ని వస్తానంటే చేద్దాం అంటే తప్పకుండా అని చెప్పి నేను ఆకాశాన్ని అడిగాను అనమాట. నేను ఇట్లా చేస్తున్నారు, మీరు వస్తే బాగుంటుంది అని చెప్పాను అనమాట. వెంటనే అన్న హ్యాపీగా వచ్చి నన్ను అక్కడ నేను ఇస్తున్న సాంగ్ తనకని చెప్పి నా గురించి ఒక 4 మాటలు చెప్పి నేను చాలా లక్కీగా ఫీల్ అవుతాను దానికి. నేను అసలు అనుకోలేదు అసలు అలా జరుగుతుందని. చాలా లక్కీగా ఫీల్ అవుతాను నేనైతే దానికి. ఇప్పుడు కూడా అసలు నేను పెట్టినది అసలు జరిగిందా ఇదనే డైనమోలో ఉన్నా నేను. ఇంకా ఆయన ఆ హీరో వచ్చి నా గురించి ఆ స్టేజ్ మీద అలా చెప్పడం అనేది నాకు నిజంగా చాలా లక్కీగా అనిపించింది. ఇప్పటికి నీకు హ్యాపీ టీయర్స్ వస్తున్నట్టున్నాయి. అసలు అంటే అనుకోలేదండి. నార్మల్గా ఊర్లో ఉన్నాం, చేస్తున్నాం. తర్వాత ఎన్టీఆర్ సార్ నాకు బాగా ఇన్స్పిరేషన్ అనమాట. అప్పుడు అంటే నేను జనతా గ్యారేజ్ మూవీ, ఆయన ప్రతి మూవీ ఫ్యాన్ షోకి వెళ్ళాల్సిందే. నేను జనతా గ్యారేజ్ మూవీకి వెళ్ళాను అనమాట. వెళ్ళి నేను యాపిల్ బ్యూటీ సాంగ్ ఉంటుంది, యాపిల్ బ్యూటీ సాంగ్ శేఖర్ మాస్టర్ చేశారు. అప్పటి వరకు ఎన్టీఆర్ సార్ చేసిన డ్యాన్స్లు ఒకలా ఉంటాయి, ఆ సాంగ్ చాలా స్టైలిష్గా ఉంటుంది. చూడగానే నేను ఎందుకో లోపల అనిపించింది డ్యాన్సర్ అవ్వాలి ఓకే అనిపించింది. అప్పుడు డిప్లొమాలో ఉన్నా నేను. ఏంటి పైనుంచి దిగి వచ్చా యాపిల్ బ్యూటీ, నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, అది ఆ సాంగ్ చూసి కొరియోగ్రఫీ స్టార్ట్ అయింది మీకు? ఆ సాంగ్ చూసి డాన్సర్ అవ్వాలనుకున్నా. సారీ, డాన్సర్ అవ్వాలనుకున్నా. అప్పుడు నాకు డాన్స్ రాదు. సో డాన్సర్ అవ్వాలంటే ఏంటని అలా చేస్తున్నప్పుడు అక్కడ వేరే నెల్లూరులో స్టూడియోలు ఉండేవి అనమాట, ఈవెంట్స్ చేసేవాళ్ళ. అక్కడ నేను జాయిన్ అయ్యి నేర్చుకొని ఒక 1-2 months అలా అయిన తర్వాత వాళ్ళే నువ్వు బాగా ఇంప్రూవ్ అవుతావు, చాలా బాగా చేస్తున్నావు, చాలా బాగా కష్టపడుతున్నావు, హైదరాబాద్కి వెళ్తే బాగుంటుంది, మాస్టర్ల దగ్గర బాగుంటుంది అంటే హైదరాబాద్ వచ్చేసాను అనమాట. హైదరాబాద్ వచ్చేసి ఇంకా ఆ సాంగ్ ఇన్స్పిరేషన్ తీసుకుని వచ్చేసాను నేను. ఇంకా కానీ నీకు లక్కీ భలే కలిసి వచ్చింది అనుకుంటా నాకు తెలిసి. సేమ్ మీరు అసలు అనుకోవాలని డాన్సర్ అవ్వాలనే థాట్ కాదు మీది, ఒక సాంగ్ వల్ల చేంజ్ అయిపోయింది మైండ్. ఒక సాంగ్ మీరు ఏదో ప్లాట్ఫామ్ లో చేస్తూ ఉంటే ఒక మెసేజ్ వల్ల ఇంకొకటి చేంజ్ అయిపోయింది. సో జల్దీగా క్లిక్ అయిపోయారు. ఇది దీనికి ఒకటి ఉందండి. నేను ఈ సాంగ్స్ అన్నీ నేను మూవీ సాంగ్స్ చూడడం స్టార్ట్ చేస్తాను. ఇది యాపిల్ బ్యూటీ చూసిన తర్వాత, సాంగ్ చూసిన తర్వాత నేను ఇప్పుడు డాన్సర్ అవ్వాలంటే మనకి ఎవరున్నారు మాస్టర్లు, ఎవరు బాగా చేస్తున్నారు, కొన్ని వీడియో సాంగ్స్ చూడడం స్టార్ట్ చేశాను అనమాట. నేను చూసిన సాంగ్స్ అన్నీ శేఖర్ మాస్టర్, యాపిల్ బ్యూటీ కొన్ని సాంగ్స్ చూసినప్పుడు శేఖర్ మాస్టర్ అరే చాలా బాగున్నాయి మూవ్స్, చాలా బాగా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని దాని తర్వాత లైలా ఫ్రీడమ్ సాంగ్ జానీ మాస్టర్ వాళ్ళిద్దరిని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను హైదరాబాద్ వచ్చాను. చేస్తున్నాను. ఇలాగే రీల్స్ ఇలా స్టార్ట్ చేసిన తర్వాత శేఖర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి చాలా ట్రై చేశాను. తర్వాత మాస్టరే ఒకరోజు నేను నెంబర్ ఒక 2-3 years అయిన తర్వాత ఎవరి త్రూ దొరకట్లేదు నాకు, ఎలా వెళ్ళాలి మాస్టర్ దగ్గరికి నాకు ఎవరు దొరకట్లేదు అనమాట. నేనే డైరెక్ట్గా నా నెంబర్ కాంటాక్ట్ అయ్యే మాస్టర్కి వాట్సాప్లో నేను మెసేజ్ చేశాను శేఖర్ మాస్టర్కి. మాస్టర్ నా డ్యాన్స్ వీడియోస్ అన్నీ పంపి, మాస్టర్ నా నేమ్ ఇది మాస్టర్ అని చెప్పి డ్యాన్స్ వీడియోస్ పంపి, మీ దగ్గర వర్క్ చేయాలని మాస్టర్, నాకు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చాను అని చెప్పాను. నాకు వెంటనే మాస్టర్ ఒక 10 minutesలో నాకు అసలు రిప్లై ఇస్తాను అనుకోలేదు. నేను తెలియదు మాస్టర్కి, నేను ఎవరు కూడా తెలియదు. సో రిప్లై ఇస్తాను కూడా అనుకోలేదు. వెంటనే 10 minutesలో పెద్ద పారా పెట్టాడు నాకు.
నేను చూస్తున్నాను నీ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో, చాలా బాగా చేస్తున్నావు, చాలా మంచిగా చేస్తున్నావు, మంచి లైఫ్ ఉంటుంది, ఆల్ ది బెస్ట్. నీకు డాన్సర్ కార్డు ఉంటే నేను వర్క్ చెప్పేటోడిని, బట్ నీకు లేదు కదా, నేను ఏమున్నా కూడా నీకు చెప్తానని చెప్పి మెసేజ్ చేశారు. మాస్టర్ ఒకసారి కలవందంటే వెంటనే పిలిచి మాస్టరు, నేను మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాస్టర్ మీ స్టైల్ అంటే ఇంత ఇష్టం మాస్టర్, అంటే ఇంత ఇష్టం అని చెప్దాం అనుకుంటున్నా. వెళ్ళగానే కళ్యాణ్ నువ్వు రీల్స్ చాలా బాగా చేస్తావు, నువ్వు ఆ స్టైల్ కానీ ఆ ఫినిషింగ్లు కానీ అంటే మాకు పర్ఫెక్ట్ ఉంటావు, నువ్వు చాలా మంచి లైఫ్ ఉంది కానీ చెప్పగానే నేను ఏం మాట్లాడతాను నేను మర్చిపోయి అసలు అదే డైనాలో ఉండిపోయాను నేను. మీరు చెప్పాలనుకుంటే ఆయన నుంచి నేను మాస్టర్ దగ్గరికి వెళ్ళి నేను చెప్దాం అనుకున్నాను, ఆయన వెంటనే పిలిచి అంతా చెప్పేసరికి నేను అసలు షాక్. నేను అసలు అలా అంతే ఇంక గాల్లో వెళ్ళిపోయాను అనమాట. ఒక మాస్టర్ని ఇన్స్పిరేషన్ తీసుకొచ్చి నేను ఆ మాస్టర్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ మాస్టరే నా గురించి చెప్పడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత కార్డు లేదండి నాకు, కార్డు ఉంటే మాస్టర్ వర్క్ చెప్తున్నారు. దాని తర్వాత మాస్టర్ పర్సనల్ రిహార్సల్కి పిలిచేవాళ్ళు. శేఖర్ మాస్టర్కి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మాస్టర్ రిహార్సల్ లేకపోతే వాళ్ళు అక్కడ స్టూడియోలో ఒక అబ్బాయి ఉండేదండి, ఆ అబ్బాయికి చెప్పి కళ్యాణ్ అనే కుర్రోడు వస్తాడు, నా రిహార్సల్ లేకపోతే కళ్యాణ్ కుర్రోడు రిహార్సల్ చేసుకుంటాడని చెప్పి ఆయన స్టూడియో మాస్టర్ నాకు ప్రాక్టీస్కి ఇచ్చాడు. దానికి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా రుణపడిపోయి ఉంటాను మీకు, అది మాత్రం చాలా థ్యాంక్స్ శేఖర్ మాస్టర్కి. సో ఇంకోటి ఏంటంటే ఆయన దగ్గర చేస్తున్నప్పుడు, ఆయన స్టూడియోలో చేసి రివ్యూస్ అన్ని అప్లోడ్ చేస్తున్నప్పుడు సడన్గా ఒకసారి జానీ మాస్టర్ నుంచి కాల్ వచ్చింది. అప్పటికి వాళ్ళ అసిస్టెంట్ చెప్పారనమాట, ఇట్లా మాస్టరు మీ వీడియోస్ చూసారు, చాలా బాగా చేస్తున్నారు అంటున్నారు, మాస్టర్ మిమ్మల్ని పిలవచ్చు, మీకు కాల్ వస్తుంది, రెడీగా ఉండని అన్నారు. మాస్టర్ నాకు కాల్ చేయడం ఏంటి, జానీ మాస్టర్ నాకు కాల్ చేయడం ఏంటి, నేను అదేం ఉండదులే అనుకుని నేను ఉన్నాను. వెంటనే కాల్ వస్తుంది, ట్రూ కాలర్లో జానీ మాస్టర్ అని పడింది అనమాట. నేను షాక్ అసలు. ఇంకా లిఫ్ట్ చేసి మాస్టర్ అంటే రామ్ బాగున్నావా అంటే బాగున్నాను మాస్టర్, ఈ వీడియోస్ చూశాను, చాలా మంచి స్టైల్ ఇది. నేను ఇంకోటి అన్నారు మాస్టర్, ఆ మూమెంట్స్ ఎందుకు అలా అప్లోడ్ చేస్తున్నావు, ఒక పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు మాస్టర్ అయితే. ఆ మూమెంట్ ఏదైతే ఉందో ఒక వీడియో చూసారంట మాస్టర్, ఒక మూమెంట్ గురించి చెప్పారు. ఆ మూమెంట్ ఒక పెద్ద స్టార్ హీరో చేస్తే, ఒక పెద్ద స్టార్ హీరో కానీ చేస్తే దాని వాల్యూ కొన్ని కోట్లు ఉంటాయి, పెద్ద స్టార్ హీరో చేస్తే నువ్వు అట్లా ఎందుకు అప్లోడ్ చేస్తున్నావు అని చెప్పాను మాస్టర్. సో ఏమో మాస్టర్ నేను నార్మల్గా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తుంటాను మాస్టర్ అంటే, లేదు అట్లా అప్లోడ్ చేయొద్దు, కొన్ని మూమెంట్లు మనకు పేరు తీసుకొచ్చే మూమెంట్లు ఉంటాయి, సో అట్లా అప్లోడ్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ అంటే, అవును చెప్పు నీ గురించి చెప్పు, ఎక్కడి నుంచి వచ్చాయి అంటే నెల్లూరు మాస్టర్ కూడా నెల్లూరు, జానీ మాస్టర్ కూడా నెల్లూరు. నెల్లూరు అనగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, నెల్లూరు నుంచి ఇంత టాలెంటెడ్ వచ్చామంటే చాలా హ్యాపీగా ఉంది. మాది నెల్లూరే, మాస్టర్ నాతో మాట్లాడారు, మాది నెల్లూరులో ఎక్కడ అని చెప్పి పలానా మాస్టర్ అని చెప్తే, ఓ సూపర్ చాలా హ్యాపీగా ఉంది. సరే ఏం లేదు, నువ్వు నాకు డాన్సర్ కాదు, నువ్వు డైరెక్ట్ అసిస్టెంట్గా వచ్చేసి అన్నారు. నార్మల్గా ఏంటంటే డాన్సర్గా చేసి దాని తర్వాత అసిస్టెంట్గా చేసిన తర్వాత కొరియోగ్రాఫర్ అవుతాం అనమాట మాది. మాస్టర్ కాల్ చేసి, నేను జానీ మాస్టర్ కంటే లైఫ్ లాంగ్ అలా రుణపడిపోయి ఉంటాను. ఎందుకంటే ఒక మాస్టర్ వీడియో చూసి ఫోన్ చేసి పిలిపించుకొని వర్క్ చేయించుకున్న తర్వాత నచ్చాక అసిస్టెంట్గా పెట్టుకుంటారు, ఈయన అలా చేయలేదు. వెంటనే కాల్ చేసి, నువ్వు నాకు డైరెక్ట్గా అసిస్టెంట్, నువ్వు అసిస్టెంట్ మెటీరియల్, డాన్సర్ డైరెక్ట్ అసిస్టెంట్గా వచ్చని చెప్పి వెంటనే పిలిపించుకొని అసిస్టెంట్ ఛాన్స్ ఇచ్చారు నాకు జానీ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ జానీ మాస్టర్ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ మీకు. నిజంగా వీళ్ళే మనకి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళిద్దరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి, జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్. చాలామంది అంటుంటారండి బయట, నేను వింటున్నా కదా, ఎదిగితే తొక్కేస్తారు మాస్టర్లు అలా ఏం ఉండదండి, అలా ఏముండదు. అలా తొక్కే పని అయితే నాకు ఇప్పుడు వచ్చానండి, నేను నెల్లూరు నుంచి వచ్చాను, శేఖర్ మాస్టర్ పిలిచి, అంటే టాలెంట్ ఉందనే కదా పిలిచి వెంటనే ఒక మాస్టర్ రిహార్సల్ చేసుకునే స్టూడియోని ఆయన చేయనప్పుడు కళ్యాణ్కి ఇవ్వండి అని చెప్పడం అనేది చాలా గ్రేట్. అది అందులో టాప్ మోస్ట్ మాస్టర్, ఆయన నెంబర్ 1 మాస్టర్ ఇప్పుడు శేఖర్ మాస్టర్. అదే పొజిషన్లో ఉన్న జానీ మాస్టర్ ఏం లేదండి, మళ్ళీ వీడియోస్ చూసే వాళ్ళ దగ్గర నేను శిష్యరికం చేయలేదు, వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చాను నేను. వీడియో చూసి అదే స్టేజ్లో ఉన్న జానీ మాస్టర్ పిలిచి వెంటనే అసిస్టెంట్ ఛాన్స్ ఇవ్వడం చాలా గ్రేట్ కదండి. బయట అనేస్తుంటారు తొక్కేస్తారు అది అని చెప్పి, మరి దీన్ని ఏమంటారండి కదా, దీన్ని ఏమంటారు, ఇంత టాలెంట్ చూసి పిలిచి ఇచ్చిందండి అన్నీ ఏమంటారు, అది చెప్పాలి కదండి.
నిజంగానే. అందుకని మీరు ఇంటర్వ్యూకి వచ్చి చెప్పడం వల్ల ఎంత తెలుస్తుంది చూసారా. ఎంతసేపు చూడు మాస్టర్లు అంటే ఇండస్ట్రీ అంటే కూడా పాజిటివిటీ అందరికి తెలుసు, ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకే తెలుసు. బయట ఆడియన్స్కి ఎలా ఉంటుందంటే నెగిటివ్, ఒక నెగిటివ్ వచ్చిందా అది నిజమా అబద్ధమా ఉండదు, దాన్ని స్ప్రెడ్ చేయడం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ స్ప్రెడ్డింగ్ వల్ల మాస్టర్స్ ఎంతమంది ఎలా సఫర్ అయ్యారు అనేది చూసాం మనం. కానీ పర్సనల్గా చూసుకుంటే మీరు ఒక అమ్మాయి కూడా కాదు కదా, ఒక అబ్బాయి, కానీ మీ టాలెంట్ని గుర్తించి వాళ్ళు పిలవడం కానీ అవునండి, అవును అవును, ఇలాంటి లైఫ్ని కానీ అసలు చాలా గ్రేట్. లేదండి, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వాళ్ళ దగ్గర నుంచి చూశాను కాబట్టి నేను చాలా గ్రేట్ అండి. వాళ్ళు కష్టం వల్ల ఉండవు, అంత స్టేజ్కి వెళ్ళి ఇప్పుడు వచ్చానండి నేను. ఇప్పుడు వచ్చిన వాళ్ళని కూడా అంత రెస్పెక్ట్ చేసి నీ దగ్గర టాలెంట్ ఉంది వచ్చి అసిస్టెంట్గా చేయి. లేదా శేఖర్ మాస్టర్ విషయం చూసుకుంటే స్టూడియో ఇవ్వడం అనేది, జానీ మాస్టర్ విషయం చూసుకుంటే వెంటనే అసిస్టెంట్గా పెట్టుకోవడం అనేది ఏ బ్లడ్ రిలేషన్ కాదు కదండి. వర్క్ మ్యాటర్స్, ఇక్కడ వర్క్ మ్యాటర్స్. పిలిచి వెంటనే నీ దగ్గర టాలెంట్ ఉంది చేసుకో, వర్క్ చేసుకో, చాలు కదండి. అంతవరకు చాలు కదండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేదే కష్టం. అలాంటి వాళ్ళు పిలిచి నా దగ్గర అసిస్టెంట్గా చేసుకో అనడం అనేది చాలా హ్యాపీ, చాలా గ్రేట్, చాలా హ్యాపీ. అందుకే వాళ్ళు అంత పెద్ద మాస్టర్లు అయ్యారండి రియల్గా. ఇంకొకటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను పర్సనల్గా చూశాక. టాలెంట్ విషయంలోనే కాదు, వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకున్నందుకు నేను పర్సనల్గా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అంటే ఫస్ట్ వాళ్ళతో మొదలు పెడదాం అనుకున్నారు, బట్ మళ్ళీ పర్సనల్గా వచ్చినాక ఇంకా చాలా హ్యాపీ. మాస్టర్లు ఇలా ట్రీట్ చేసి టాలెంట్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా హ్యాపీ. బయట వాళ్ళందరూ చాలా రాంగ్ వేలో అనుకుంటున్నారు, అలా అసలు అనుకోవద్దు. ఇక్కడ చాలా బాగుంటుంది. నిజంగా టాలెంట్ ఉండి కష్టపడితే ఇండస్ట్రీలో నిజంగా వెల్కమ్ ఉంటుందండి, మంచిగా వెల్కమ్ చెప్తారు. ఓకే, జానీ మాస్టర్ మీ ప్రొఫైల్ చూసి అన్ని స్టెప్స్ పెట్టొద్దు, దానికి చాలా వాల్యూ ఉంటుంది, ఒక హీరోతో చేపిస్తే ఒక స్టెప్ అని అన్నది కదా. సో తర్వాత నుంచి ప్రొఫైల్ చేంజ్ అయిపోయిందా? ఇంకా ప్రొఫైల్ చేంజ్ అవ్వలేదండి, చేయడం తగ్గించానండి. అంటే ప్రాక్టీస్ చేస్తున్నా, వీడియోస్ తీసి పెట్టుకుంటున్నా, పోస్ట్ చేయడం తగ్గించేసాను. నిజమే కదా అనిపించింది నాకు మాస్టర్ చెప్పినప్పుడు. అవును కదా, రేపు మనం వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇలా పోస్ట్ చేస్తుంటే రేపు అది ఫ్రెష్గా అనిపించదు జనాలకి. ఇప్పుడు చూసేస్తారు కదా, రేపు అది ఫ్రెష్గా అనిపించదు. సో నేను అది నిజమే అనుకొని ఇంకా ఆపేసానండి అప్లోడ్ చేయడం వీడియోస్. ఆల్మోస్ట్ ఆపాను, పెడుతున్నాను బట్ ఆపేసాను, ఇంతకు ముందులా కాదు. ఓకే, మీ ప్రొఫైల్లో చూసుకుంటే కళ్యాణ్ రామ్ మీ వీడియోస్కి కామెంట్స్ వస్తున్నాయి అనమాట, జూనియర్ రామ్ పోత్ని అని. సో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అండి, నాకు ఇష్టం అండి రామ్ పోత్ని గారు. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ సారు, బన్నీ సారు, రామ్ చరణ్ సార్, రామ్ పోత్నేని సార్, నితిన్ గారు, వీళ్ళందరూ మన ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్స్ అండి. వీళ్ళందరితో వర్క్ చేస్తే ఫుల్ఫిల్లింగ్, ఒక కొరియోగ్రాఫర్గా నాకు ఫుల్ఫిల్. వీళ్ళందరూ చాలా మంచి డాన్సర్స్ వీళ్ళందరూ. సో వాళ్ళలో ఒక్కళ్ళతో పోల్చి చెప్పడం అనేది ఎంత హ్యాపీ అండి అది. ఒక హీరోతో పోల్చి నువ్వు ఇలా చేస్తున్నావు అంటే చాలా హ్యాపీ కదండి అది. అవును, చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. నేను ఇంకొకటి మీ వీడియోస్కి కామెంట్స్ చూద్దాం అనేసి, అండ్ ఇంకోటి సారీ అండి, రామ్ పోత్నేని గారి గురించి వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పాలి. రీసెంట్గా నేను రామ్ సార్ని కలిసాను, రామ్ పోత్నేని గారిని కలిసాను. అవునవును, ఫోటో చూసాను, కలిసాను. ఫ్యాన్ మేడ్ అండి నాకు రామ్ పోత్నేని గారు. అంటే నేను జూనియర్ ఎన్టీఆర్ సార్ వీళ్ళందరూ ఇష్టం నాకు. ఏం తెలియకుండా ఏదో చిన్నప్పటి నుంచి రామరామ కృష్ణ కృష్ణ ఆయన మూవీస్ చూస్తూ వచ్చాను అనమాట. తెలియకుండా ఒక చిన్న ఆయన ఎనర్జీ పవర్ అండి, ఆయన ఎనర్జీ మామూలుగా ఉండదు డ్యాన్స్లో అయితే. అలా చూస్తూ ఉండిపోవచ్చు ఆయన డ్యాన్స్. సో రీసెంట్గా ఆయన కలిసాను నేను, ఒక టైంలో కలిసాను అనమాట. కలిస్తే నేను షాక్ అయిపోయా అసలు. ఆయన లైవ్లో ఫస్ట్ టైం చూడ్డా రామ్ సార్ని. ఇంకోటి ఏంటంటే ఆయన స్టెప్ అమ్మర్ రీల్తో నేను వైరల్ అయ్యాను అనమాట. నాకు వైరల్ అయింది ఆ వీడియో స్టెప్ అమ్మర్. సో నాకు ఇంకా ఆయన మీద కొంచెం బాగా పెరిగిందనమాట. అరే నాకు ఆయన డ్యాన్స్ అన్న కూడా బాగా లైక్ అనమాట. కలిసినప్పుడు ఇలా సార్ ఇలా అని చెప్పి నేను ఆ వీడియో చూపించా, స్టెప్ అమ్మర్ వీడియో సార్కి. చూడగానే సార్ అసలు నార్మల్ మనం చూపించినప్పుడు ఎంత ఎక్సైట్ అవుతాం, ఆయన చూస్తున్నాడు, సూపర్ చంపేసావు, క్రాక్ చేసేవాడు. అసలు అలా అనడం అనేది నేను అసలు షాక్. అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ పోత్నేని గారు నేను వీడియో చూపిస్తే, నా డాన్స్ చూపిస్తే సూపర్ చంపేసావు అని చెప్పి షోల్డర్ మీద చేసి కూర్చొని చెప్పి మాస్టర్ కార్డ్ ఎప్పుడు పెడుతున్నావు మరి అన్నాడు. ఇక్కడ కూడా మాస్టర్ కార్డ్ ఇక్కడ కూడా మాస్టర్ కార్డ్ ఎప్పుడు పెడుతున్నావు మరి, మాస్టర్ ఎప్పుడు అంటున్నాడు.
డైరెక్ట్ మాస్టర్ కార్డు. నేను చెప్పలేదు ఇంకా, సార్ నేను ఇట్లా సార్ ఇట్లా ఏం చెప్పలేదు. డైరెక్ట్ మరి మాస్టర్ కార్డు ఎప్పుడు మరి అన్నాడు. సార్ తప్పకుండా సార్ నేను ఇలా చేస్తున్నాను సార్, ఇది మీతో చేయడం నాకు చాలా ఇష్టం సార్, నా డ్రీమ్ సార్ అదంటే త్వరలో చేద్దాం మనం చెప్పి మాట ఇచ్చారు. బట్ ఏమో కానీ రియల్గా గ్రేట్. అంటే ఒక ఫ్యాన్గా అంటే నిజంగానే వాళ్ళ సినిమాలు చూసి మనం పెరిగిన రోజులు కాబట్టి సడన్గా వాళ్ళు కలిసే అవకాశం నుంచి పక్కన పెడితే వాళ్ళతో కలిసి వర్క్ చేసేదంటే అది చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేని, చెప్పలేమండి అది. అసలు అదే అంటున్నా అది. ఇంకోటి ఏంటంటే అది కలిసింది కూడా నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆయన సాంగ్ స్టెప్ అమార్ చేస్తున్నా, ఆకాశాన్ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు. అవునవును 2 days బ్యాక్ కలిసానండి ఆయన్ని అనుకోకుండా. ఓకే, ఆయన బ్లెస్సింగ్ అనుకోవచ్చు అది. ఆయన సాంగ్ చేస్తున్నాను కాబట్టి నిజంగా బ్లెస్సింగ్ అనుకున్నా రోజు నేను. అందులో రామ్ సార్ ఆ వీడియో చూడగానే వెంటనే మాస్టర్ కార్డ్ ఎప్పుడు పెడుతున్నాం మరి అన్నాడు. నో వర్డ్స్ అన్న, ఇంకా అసలు మామూలుగా లేదు అది ఎగ్జైట్మెంట్. నిజంగానే అసలు మామూలుగా లేదు. ఓకే, అంటే ఇంత నిజంగా టాలెంట్ ఉంటే మనిషికి, నాకు మీరు చెప్పే వర్డ్స్ బేస్ చేసుకుంటే మనకు టాలెంట్ ఉంటే మనకి ఎట్లా ఎక్కడున్నా కూడా ఆఫర్స్ అయితే వస్తాయి, ఎంత పెద్దవాళ్ళ నుంచి రావాలన్నా వస్తాయి. టాలెంట్ ఉంటే తప్పకుండా వస్తుందండి. టాలెంట్ ఉండి కష్టపడుతూ ఉంటే తప్పకుండా ఎక్కడి నుంచో. నేను శేఖర్ మాస్టర్ ఒక మాట చెప్పారండి ఒక ఇంటర్వ్యూలో, కష్టం ఎక్కడ పోదండి. అవును, కష్టం ఎక్కడ పోదు. కాకపోతే రేపు నీ కష్టానికి రేపు రావచ్చు, లేకపోతే ఎల్లుండి రావచ్చు, 1 year రావచ్చు, 2 years రావచ్చు. బట్ నువ్వు కష్టపడిన దానికి మాత్రం ఏదో ఒక రోజు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. బట్ వచ్చిన దాకా మనం ఆ ప్లాట్ఫామ్లో ఉన్నామా లేదా అనేది క్వశ్చన్ మార్క్, మనమే ఆన్సర్ అది. అవును. సో కష్టపడుతూ ఉంటే ఆ కష్టం ఎక్కడ పోదు, ఏదో ఒక రోజు దానికి ప్రతిఫలం కన్ఫామ్గా వస్తుందండి. అది ఆ మాట శేఖర్ మాస్టర్ ఒక ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో ఏదో చెప్పారు. నేను అది చాలా ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఎప్పుడు డల్ అవుతున్నా కూడా అది చూసి నేను చాలా ఇన్స్పైర్ అవుతుంటా. కష్టం ఎక్కడ పోదండి, కష్టం నిజంగానే. ఇంకొకటి మీరు అంటే ఒక సాంగ్ నుంచి నేను అప్పటి నుంచి డాన్సర్ అవ్వాలి, డాన్స్ చేయాలనే థీమ్కి ఇలా వచ్చారు కదా. సో మీరు ప్రీవియస్ ఏంటి లైఫ్ అంటారు? ప్రీవియస్ దానికన్నా ముందు ఏంటి అసలు మీ ప్రొఫైల్ ఏంటి? ఎడ్యుకేటెడ్ పర్సనా, ఎడ్యుకేషన్ చదువుతున్న పర్సన్? డిప్లొమా ఫినిష్ అన్నాను. డిప్లొమా ఫినిష్. ఓకే. విలేజ్ ఎక్కడ? నెల్లూరు. నెల్లూరు అండి. నెల్లూరు అల్లూరు మండలం, ఇసుకపల్లి. నెల్లూరు అల్లూరు మండలం, ఇసుకపల్లి. మా విలేజ్ నేమ్ ఇసుకపల్లి. 10th standard వరకు ఇసుకపల్లిలోనే అయింది అది. దాని తర్వాత నెల్లూరులో కాలేజ్ అయింది. ఆ నెల్లూరులో ఫస్ట్ ఇయర్ అంతా బాగానే వెళ్ళాను కాలేజ్కి. సెకండ్ ఇయర్ ఏమైందో తెలీదు. అదే యాపిల్ బ్యూటీ దిగి వచ్చింది. సెకండ్ ఇయర్ ఏమైందో తెలీదు, అంటే సెకండ్ ఇయర్ ఎండింగ్ లోనో థర్డ్ ఇయర్ లో వచ్చిందండి యాపిల్ బ్యూటీ. యాపిల్ బ్యూటీ వచ్చింది. సెకండ్ ఇయర్ యాపిల్ బ్యూటీ రాకముందే నేను కాలేజ్ బంక్ కొట్టాను. ఫ్రెండ్స్ ఉంటారు కదండి, ఇంకా ప్రతి దగ్గర జరిగేది ఇదే. ప్రతి చెడిపోతారు అన్న కానీ ఇంకా అలా అయిపోయిందండి. సరదా ఇక్కడ దాకా తీసుకొచ్చింది అది. సో ఒకనొక టైంలో నేను సెకండ్ ఇయర్ డీటెండ్ అయిపోయానండి. డిప్లొమా సెకండ్ ఇయర్ డీటెండ్ అయిపోయా. డీటెండ్ అయిపోయినప్పుడు ఇంట్లో కూడా తెలియదు అది డీటెండ్ అయినట్టు. నేను థర్డ్ ఇయర్కి వచ్చేసాను అనుకున్నారు. ఓకే. నేను మళ్ళీ అదే సెకండ్ ఇయర్లో వెళ్ళి కూర్చున్నా. నాతో చేసిన వాళ్ళు థర్డ్ ఇయర్లోకి వెళ్ళిపోయారు, అక్కడ కూర్చొని చదువుకుంటున్నారు. నేను మాత్రం సిగ్గు లేకుండా, అసలు ఏ సిగ్గు సరం లేకుండా వచ్చి మళ్ళీ సెకండ్ ఇయర్లో కూర్చున్నాను అనమాట. ఒకరోజు మా మావయ్య వచ్చారండి. మా నాన్న, నేను 7th ఉన్నప్పుడు చనిపోయారండి మా నాన్నగారు. అప్పటి నుంచి మా మావయ్య మమ్మల్ని అంతా చూసుకునింది, అంతా మా మావయ్య. ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం మా మావయ్య. ఈరోజు ఆయన లేరు, రీసెంట్ కరోనాలో చనిపోయారు అనమాట. సో నేను ఇక్కడ దాకా వచ్చాను, ఇలా నేను చేస్తున్నానంటే అంత కారణం మా మావయ్య. సో ఒకరోజు మా మావయ్య వచ్చారు కాలేజ్కి. నేను థర్డ్ ఇయర్లో ఉన్నాను కదా అని చెప్పి థర్డ్ ఇయర్కి వెళ్ళిపోయారు. రామ్ ఉన్నారా అని అడిగారు, రామ్ తేజ ఉన్నారా అని అడిగారు. ఎవరు రామ్ తేజ అని అడిగారు టీచర్. అప్పుడు ఎవరు రామ్ తేజ అంటే, ఈ థర్డ్ ఇయర్లో ఉన్నారు కదండి డిప్లొమా సివిల్ అని చెప్పి, ఈ ఎవరు లేరండి ఈ క్లాస్లో రామ్ తేజ అని అబ్బాయి అన్నారు. బయటకు వచ్చారు, బయట నేను ఉన్నా. ఆ సెకండ్ ఇయర్లో కూడా నేను సెకండ్ ఇయర్లో క్లాస్లో ఉండొచ్చు, క్లాస్లో లేను, క్యాంటీన్లో ఉన్నా. మళ్ళీ డీటెండ్ అవ్వడానికి రెడీగా ఉన్నా నేను. సో బయటకు వచ్చారు, చెప్పారు, అదే నువ్వు థర్డ్ ఇయర్లో లేవంట, సెకండ్ ఇయర్ అంటున్నారంటే, లేదు మావయ్య, అదేం లేదు మావయ్య, మేడం ఏమన్నా క్లాస్తో పట్ల వచ్చి ఉంటుందేమో తెలీదు. నేను మేడం అలా వచ్చి ఉంటుందేమో నాకు తెలీదు, నేను థర్డ్ ఇయర్ అమ్మా. ఆ టైంకి అలాంటి మాటలు, ఆ టైంకి కూడా నేను అబద్ధం చెప్పడం చూడండి. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇయర్ డీటెయిన్ అయ్యాను, అప్పటికి 1 year గడిచిపోయింది. నువ్వు ఇప్పటి వరకు మాకు థర్డ్ ఇయర్ అని చెప్పొచ్చు, ఇప్పుడు సెకండ్ ఇయర్ అంటున్నారు ఇక్కడ ఏంటని.
సడన్ కోపం వస్తుంది కదండి, అవును. అది కవర్ చేయడానికి అట్లా ఇంకా నువ్వు ఆ సెకండ్ ఇయర్ లో కూడా బయట కూర్చొని ఉన్నావు క్యాంటీన్. సెకండ్ ఇయర్ కూడా బయట కూర్చోన్నా, ఇంకా వదిలేసానండి. నాకు సర్టిఫికేట్ కూడా లేదు, డిప్లొమా సర్టిఫికేట్ ఫినిష్ కూడా చేయలేదు నేను, ఇంకా డిప్లొమా ఫినిష్ చేయలేదు. సెకండ్ ఇయర్ కూడా ఆపేసాను. ఇంకా చదువు నాకు అవ్వట్లేదు, స్టడీస్ నా వల్ల అవ్వట్లేదు అని ఫిక్స్ అయిపోయానండి. ఫిక్స్ అయిపోయి ఒక 6 months 7 months అనుకుంటా రోజు ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వెళ్తున్నా. ఇంట్లో ఏమో కాలేజీకి వెళ్తున్నా అని, బట్ నేను కాలేజ్కి వెళ్తున్నా కానీ క్లాస్ రూమ్లోకి వెళ్ళట్లా. క్యాంటీన్ దగ్గర తిరగడం, బయట తిరగడం మా ఫ్రెండ్స్తో ఇలా అయిపోయింది. 6 months తర్వాత ఏంటర్ లైఫ్, ఇదేంటర్ ఇలా అయిపోయింది, స్టడీస్ ఇంకా అవ్వట్లేదు, ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్ ఉంది బాగా. ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం అనమాట చిన్నప్పటి నుంచి. ఆయన సినిమాలు తప్పకుండా చూస్తాను, వెళ్ళి ఫస్ట్ షో ఫ్యాన్ షో తప్పకుండా వెళ్తాను. అలా ఆ డైనామో ఉన్నప్పుడు జనతా గ్యారేజ్ వెళ్ళానండి. జనతా గ్యారేజ్ మూవీకి వెళ్ళి ఆ సాంగ్ చూసాను అంతే, యాపిల్ బ్యూటీ సాంగ్. డాన్సర్ అయిపోవాలి. ఓకే, కానీ అంటే పెద్దగా అయినాక కదా డాన్సింగ్ నేర్చుకోవడం, ఆ మూమెంట్ ఎలా వస్తుంది? ఏ మూమెంట్ అండి? అంటే ప్రతి డాన్స్ మూమెంట్ ఉంటుంది కదా ఏదో ఒకటి. ఇప్పుడు ఒక మూమెంట్ స్టెప్ చేయాలంటే బాడీ కూడా కదులుతుంది పెద్దగా అయినాక. మీరు అంత యంగ్ ఏజ్ లోనే డాన్స్ నేర్చుకోవడము, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి కొరియోగ్రఫీ చేస్తున్నారంటే అది చాలా గ్రేట్. సో ఆ మూమెంట్స్ అని ఎలా వచ్చాయి? ఏం లేదండి, ఇదే ఇంకా మా మాస్టర్లు ఎవరైతే ఉన్నారో, మాకు సీనియర్ మాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ వీడియోస్ చూస్తూ నేర్చుకున్నాను. నాకు ఎవరు మాస్టర్లు లేరండి. అవునా? నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు. 2 months అక్కడ హరిప్రసాద్ రెడ్డి గారి దగ్గర బేసిక్స్ నేర్చుకున్నాను. అక్కడ కూడా ప్రాపర్ డ్యాన్స్ నేర్చుకోలేదు, ఓన్లీ బేసిక్స్ 1 2 3 4 5 6 7 ఉంటాయి కదండి, అవి నేర్చుకున్నాను. అవి నేర్చుకుని వచ్చేసి ఓన్గా నేనే వేరే స్టూడియోలో క్లాసెస్ చెప్పేటోని 1 year. అక్కడ నేనే ఓన్గా వీడియో సాంగ్స్ పెట్టుకొని, శేఖర్ మాస్టర్ సాంగ్స్, జానీ మాస్టర్ సాంగ్స్, ప్రభు మాస్టర్ సాంగ్స్, లారెన్స్ మాస్టర్ సాంగ్స్ వీళ్ళు పెట్టుకొని నేనే ఓన్గా ఇంకా నాకు నేనే మూమెంట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ, నాకు నేనే కొరియోగ్రఫీ చేసుకుంటూ అలా ఇంకా తర్వాత సాస్ డ్యాన్స్ స్టూడియో ఫిలిం నగర్ రామ్ సత్యం మాస్టర్ గారు అని చెప్పాను కదండి, అక్కడ 2 years ఆయన ఇక్కడే ఉండి చేసుకున్నారు. అక్కడ 2 years ఉండి అక్కడ ఆ స్టూడియో నాకు చాలా హెల్ప్ అయిందండి. అది అక్కడ చేసుకుంటూ వచ్చాను. అదే అండి, స్టెప్స్ ఎలా వస్తాయంటే ఏమో మరి దేవుణ్ణి అడగాలి. ఓకే, స్టెప్స్ ఎలా వస్తాయంటే తెలీదు, చెయ్యాలి, వస్తాయి. అంటే మనం కసిగా ఏదనుకుంటే అది చేయాలండి. ఇప్పుడు నేను డాన్సర్ ఉన్నప్పుడు నేను ఏం చేయాలి, పర్ఫెక్ట్గా డాన్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ పర్ఫెక్ట్ డాన్సర్ అవ్వాలి, స్టైల్గా చేయాలి. ఒక ప్రభు మాస్టర్ లాగా, లారెన్స్ మాస్టర్ లాగా, శేఖర్ జానీ మాస్టర్ లాగా వాళ్ళ చేయాలి, స్టైల్గా చేయాలి. అది ఉండేదండి. తర్వాత కొరియోగ్రాఫర్ అనేసరికి ఇప్పుడు ఏముంటుంది, ఓకే డాన్సర్గా గుర్తింపు వచ్చింది, ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్గా నాకు గుర్తింపు రావాలంటే నేను కొత్త మూమెంట్లు కంపోజ్ చేయాలి, కంపోజ్ చేయాలి. ఇది వరకు జనాలు అందరిని చూసారు, ప్రభు మాస్టర్ని చూసారు, లారెన్స్ మాస్టర్ని చూసారు, శేఖర్ మాస్టర్ని చూసారు, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, జానీ మాస్టర్ అందరిని చూసారు. ఇప్పుడు మనం వస్తానంటే మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. సో ఆ గుర్తింపు కోసం కష్టపడే దాంట్లో వస్తాయి మూమెంట్లు. నిజంగానే. సో మీ లైఫ్లో ఇప్పటిదాకా ఆకాష్ పూరి గారు, అండ్ నెక్స్ట్ జానీ మాస్టర్, నెక్స్ట్ శేఖర్ మాస్టర్, రాంపోత్ని గారు, నెక్స్ట్ ఇంకెంతమంది ఉండొచ్చు? అంటే నాకు జరిగిన విశేషాలు ఇవ్వండి, మిరాకిల్స్ ఇవి. ఇంకొక మిరాకిల్ ఉందండి, అది అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఊంటావు సాంగ్ బన్నీ సార్ పొలకి విజయ మాస్టర్ చేశారు. అది అసిస్టెంట్కి వెళ్ళానండి ఫస్ట్ డే రిహార్సల్ చెప్పడానికి. ఫస్ట్ టైం బన్నీ సార్ని చూసి నేను అసలు షాక్ అయిపోయా. రిహార్సల్లో ఫస్ట్ టైం బన్నీ సార్ని చూడడం. మనం ఎప్పుడు టీవీలో చూస్తుంటాం, సోషల్ మీడియాలో చూస్తుంటాం, లైవ్లో చూస్తాం అనుకోం కదండి. రిహార్సల్కి వెళ్ళాను, ఫస్ట్ టైం అలా చూసి షాక్. నేను వెళ్ళాను, శామ్ మ్యామ్ ఆ సాంగ్ చేశారండి. ఒక మూమెంట్ ఉంటుంది, తై మీద కూర్చోబెట్టుకొని ఇలా పెట్టుకొని అలా బెండే మళ్ళీ వచ్చేది, అది నేను శామ్ మ్యామ్తో చేశానండి. అది ఆ వీడియో ఇప్పుడు కూడా మాస్టర్ దగ్గర ఉండొచ్చు. అసలు నేను ఆ రోజైతే నాకు శామ్ మ్యామ్ మీద స్ప్రే కొట్టుకున్నారు. నేను శామ్ మ్యామ్ నేను ఏమా చేసాను మూవీ ఫేవరెట్ అందరికి. ఆమెను కలుస్తాం అనుకోము, సరే కలిసినా కూడా ఒక ఫోటో దిగితే సరిపోద్ది అనుకుంటాం. ఆమె కూర్చోపెట్టుకొని ఆమె బుగ్గగిల్లేది ఒకటి ఉంటుందండి. అది అసలు అది చేయగానే నేను షాక్. ఆ రోజు ఆమె స్ప్రే స్మెల్ వచ్చింది. ఆ రోజంతా నేను ఆ స్మెల్ పోద్దామని చెప్పి స్నానం చేయలేదు. సో నేను చాలా ఆ రోజైతే అసలు షాక్. నేను ఇంకోటి శామ్యంతో నేను చేస్తున్నప్పుడు బన్నీ సార్ ఎదురుగా ఉండి అంటావు ఆ సాంగ్ అప్పుడు రిహార్సల్ అప్పుడు ఆయన చెప్తున్నారు, కొంచెం బెండవమ్మా, కొంచెం బెండవు, ఇప్పుడు చేయండి ఒకసారి అని చెప్పి. బన్నీ సార్ ఎదురుగా ఉండి చెప్తుంటే నేను చేయడం, శామ్యం ఎక్కించుకొని ఎవరికి వస్తుందండి అదృష్టం. నిజంగానే అసలు నేను ఆ రోజైతే మర్చిపోలేండి అండి అది బన్నీ సార్తో. ఓకే, దాని తర్వాత
పర్సనల్ ప్రాక్టీస్ కావాలని చెప్పి కాల్ వచ్చిందండి. అప్పుడు నేను జానీ మాస్టర్ దగ్గర అంటే పర్సనల్ ప్రాక్టీస్ చేస్తున్నారు బన్నీ సారు, ఇలా 2-3 డాన్సర్స్ కావాలన్నప్పుడు ఫోన్ వచ్చింది. అప్పుడు నేను జానీ మాస్టర్ దగ్గర బిజీ ఉండి అబ్బా మిస్ అయిపోయానే అనుకున్నా. ఆ రోజు జానీ మాస్టర్ దగ్గర బిజీ ఉండడం వల్ల పోలేకపోయానండి అది. ఓకే. ఇంకోటి సృష్టి అనే అమ్మాయి చేస్తుందండి, ఇది సూసేకి అగ్గిరవ మాదిరి ఆడే నా సాంగ్. సృష్టి, పొలకి విజయ్ మాస్టరు, గణేష్ ఆచార్య మాస్టర్ వీళ్ళిద్దరు అడిషనల్గా చేశారు. ప్రేమనిస్తు మాస్టర్ అసిస్టెంట్ని పెట్టి సృష్టి చేస్తున్నారు అనమాట. అప్పుడు నేను వీడియోస్ అన్ని నేను సృష్టి చేశాను అనమాట. అప్పుడు కూడా సెట్కి రమ్మని ప్రేమనిస్తు మాస్టర్ చెప్పారు. ఆ అబ్బాయి గెడ్డం అంతా బాగుంది, సింక్ అవుతున్నాడు, సెట్కి తీసుకురా అని చెప్పి అన్నారు. నేను అప్పుడు కూడా వేరే జానీ మాస్టర్ దగ్గర బిజీ ఉండడం వల్ల పోలేకపోయా. 2 times మన్నీ సార్ని అలా ఆగిపోయా, వచ్చింది కానీ వస్తే ఛాన్సెస్ ఒకటేసారి ఇట్లా వచ్చేస్తున్నాయేమో. ఆగిపోయానండి. పోయి ఉంటే బాగుండేది. బట్ బన్నీ సార్తో చేయడం అనేది నిజంగా అంటే ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్కి కూడా బన్నీ సార్తో చేయడం అనేది అసలు అంటే ఆయన అన్నీ చేశాడండి. నేను అన్ని స్టైల్స్ చేశాడు ఆయన. ఇప్పుడు మనం వెళ్ళి కొత్తగా చెప్పేది ఏమి ఉండదు, అన్ని టచ్ చేశాడు ఆయన. అన్ని స్టైల్స్ టచ్ చేశాడు. ఆయనతో చేసిన తర్వాత ఇంకా చాలా బాగా నేర్చుకోవచ్చు అండి వర్క్. ఆ రోజు నేను రిహార్సల్కి వెళ్ళినప్పుడు కూడా బన్నీ సార్ ఉండి, అంటే మేము ప్రొఫెషనల్స్ అండి, మేము ప్రొఫెషనల్స్ కదా, మా మాస్టర్స్ కానీ మేము ప్రొఫెషనల్స్. ఆయన బెటర్మెంట్ చెప్తుంటే అవును కదా ఇది ఎందుకు రాలేదు మనకు ఐడియా అనేలా అనిపించింది నాకు. ఆయన ఇక్కడ ఈ షర్ట్ ఇట్లా పట్టుకో, ఇక్కడ ఆ సిగరెట్ ఇట్లా అన్నప్పుడు ఎంత అంటే అంత పెద్ద స్టార్ హీరో ఇప్పుడు కూడా పుష్ప అనే పాండ్యా మూవీ తీసి ఇప్పుడు కూడా డ్యాన్స్ రిహార్సల్స్లో కూర్చుంటాడండి. వచ్చి డ్యాన్స్ రిహార్సల్స్లో వచ్చి కూర్చుంటాడు, డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాడు, అంత హార్డ్ వర్క్ చేస్తారు ఆయన. ఆ రోజు అది చూసిన తర్వాత నేను ఇంకెంత హార్డ్ వర్క్ చేయాలి, మనం ఇప్పుడు వస్తున్నాం ఇంకెంత హార్డ్ వర్క్ చేయాలని చెప్పి దాన్ని చూసి నేర్చుకొని ఎంతో కొంత నేర్చుకొని నేను చేస్తున్నానండి ఇప్పుడు హార్డ్ వర్క్ ఆయన చూసి. ఆ లిమిట్లో ఉండి ఆయన ఇప్పుడు కూడా పర్సనల్ ప్రాక్టీస్ చేస్తారండి. ఆయన ఇప్పుడు కూడా పర్సనల్ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఎవరు చేస్తారు అట్లా? నిజంగా. సో అది మాత్రం చాలా 2 times అయితే మిస్ అయిపోయింది. 2 times మిస్ అయింది. ఏమో చూడాలండి, ఇంక బన్నీ సార్తో వర్క్ చేయాలండి కంపల్సరీ. బన్నీ సార్తో వర్క్ చేయాలి, బన్నీ సార్తో, తారక్ సార్తో. ఇంతేనండి, వీళ్ళందరితో చేస్తే ఈయన మంచి కొరియోగ్రాఫర్ అని గుర్తింపు వస్తుంది. అంతే, డెఫినెట్లీ మంచి హీరోలతో మంచి డాన్సర్స్తో చేపిస్తే అప్పుడే కదా గుర్తింపు వచ్చేది ఏం మంచి కొరియోగ్రాఫర్ అని చెప్పి. సో డెఫినెట్లీ వాళ్ళందరితో చేయాలని నాకు ఉంది. ఓకే, తప్పకుండా. కానీ మిమ్మల్ని మీరు సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్న టైంలో ఫినాన్షియల్ స్టేటస్ అనేది అప్ అండ్ డౌన్ అవ్వడమో, లేదంటే పేరెంట్స్ నుంచి ఎడ్యుకేషన్ చదువుకొని అవ్వచ్చు కదా అనడమో, ఇలాంటి మాటలు కూడా కొన్ని ఫేసింగ్ ఉండొచ్చు కదా ప్రతి లైఫ్లో. మీ లైఫ్లో ఏమైనా ఉన్నాయా మరి? నా లైఫ్లో అంటే అండి ఫినాన్షియల్గా అందరికి ఉండే ప్రాబ్లమ్స్. అవును, ఇండస్ట్రీ అంటే ఇంకా అందరికి తెలిసింది, అది ఫినాన్షియల్గా అందరికి ఉంటుంది. కాకపోతే నేను ఇంటికి వెళ్ళి 4 years అయిపోతుందండి దాదాపు. కరెక్ట్గా అనుకుంటే 6 years 6-7 అవుతుంది. మధ్యలో మా మామయ్య గారు చనిపోయిన తర్వాత వెళ్ళొచ్చాను. ఫినాన్షియల్గా ఎంత కష్టంగా ఉన్నా కూడా నేను ఏ రోజు ఇంటికి ఫోన్ చేయనండి. ఇంటికి ఫోన్ చేసి అడగడాలు అలా ఎప్పుడూ లేదు. నేనేదో వచ్చాను సో ప్రూవ్ చేసి చూపించాలి, కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అడగడం అనేది నాకు మంచిగా అనిపించలేదు. గ్రేట్. సో మాటలు అంటే నాకు 1 year ఉండి వెళ్ళానండి హైదరాబాద్లో. డాన్సర్ అవుదాను 1 year ఉండి 1 year ఉన్నాను. ఇందులో మళ్ళీ 1.5 year వేస్ట్ అయిపోయింది. అది ఇప్పుడంటే ఇన్స్టాగ్రామ్ వచ్చేసింది, నెంబర్లు ఈజీగా దొరుకుతున్నాయి, మెసేజ్ చేసి వెళ్ళిపోవడానికి ఉంది. అప్పుడు అలా లేదండి. నేను వచ్చిన 2018లో. అప్పుడు అలా లేదు. మాస్టర్లు ఇలా ఇన్స్టాగ్రామ్లో అంత లేదనమాట. ఇప్పుడు డీకి వెళ్ళడం కూడా కష్టం అయిపోయింది అప్పుడు. సో 1.5 year వేస్ట్ అయిపోయింది. ఎవరి దగ్గర నాకు రావట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్దామన్నా కూడా ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎవరి స్టూడియోలు ఎక్కడ ఉంటాయో తెలియదు. సో ఆ 1.5 year వేస్ట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాను. బాగా హెల్త్ ఇష్యూస్ వచ్చేసి బక్కగా అయిపోయానండి. ఇప్పుడు బాగా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇంటికి వెళ్ళాను అనమాట. మా అమ్మ ఇలాగ ఏదో ఇంట్లో చేసినప్పుడు ప్రసాదం పక్కన ఇంట్లో ఇచ్చి రాపో అని చెప్పి పంపించింది అనమాట. పంపించినప్పుడు మా రిలేటివ్స్ వాళ్ళు పంపించినప్పుడు ఇవ్వడానికి వెళ్ళాను అనమాట. నా హెల్త్ బాగాలేదు, అలా బక్కగా అయిపోయాను, అసలు ఎలా ఉన్నావు, తినట్లేదా, ఇవన్నీ ఏం లేవు వాళ్ళకి. ఇస్తున్నప్పుడు ఒక మాట అన్నారండి, ప్రసాదం ఇచ్చాను, ఏం చేస్తున్నారా అంటే నేను ఇట్లా హైదరాబాద్ వెళ్తాను డాన్సర్గా అంటే. నేను వచ్చి 1 year అవుతుంది అప్పుడు. ఏం సాధించి వెళ్ళి ఎంత సంపాదిస్తున్నావు, దేనికిరా అని చెప్పి ఒకలా అన్నారనమాట. సో అది బాగా హార్ట్గా తీసుకుని అప్పటి నుంచి ఇంట్లో కాదు కదా ఊరికి కూడా అడుగు పెట్టలేదు. ఇంకా ఊర్లో కూడా అడుగు పెట్టలేదు.
సో అలా చాలామంది క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ప్రూవ్ చేసిన తర్వాత ఊరికి వెళ్దాం, మా ఊరికి వెళ్దాం అని చెప్పి అప్పటి నుంచి ఊర్లో కూడా అడుగు పెట్టాను నేను. ఓకే, ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి అప్కమింగ్? ఇది తల్వార్ అండి, తల్వార్ అన్నది. అవును, చాలా పెద్ద సాంగ్ అండి ఇది. అంటే చాలా నమ్మిచ్చాడు అన్న, చాలా నమ్మిచ్చాడు. అండ్ ఇంకోటి నాకు హ్యాపీ థింగ్ ఏంటంటే అండి, నా డెబ్యూ సాంగ్ ఒక పాన్ ఇండియా మూవీ అవ్వడం, ఫస్ట్ సాంగ్ పాన్ ఇండియా మూవీ అవ్వడం అనేది అసలు చాలా హ్యాపీగా ఉంది. అందులో ఇంకోటి పూరి జగన్నాథ్ సార్ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఎప్పుడు డల్ అయినా కూడా ఆబ్వియస్లీ అందరూ చూసినట్టే యూట్యూబ్ ఓపెన్ చేసి ఆయన చెప్పినవన్నీ చూస్తుంటా. సో అలాంటి వాళ్ళ నెక్స్ట్ తరం ఆకాష్ అన్న, ఆయన పిలిచి వర్క్ అంటే వర్క్ కదండి, వాళ్ళ డైరెక్టర్ గారితో కానీ ఎవరిని పరిచయం చేస్తున్నప్పుడు కూడా కొరియోగ్రాఫర్, డ్యాన్స్ మాస్టర్ అని చెప్పి పరిచయం అండి. నా తమ్ముడు అని చెప్పి చేసి కూర్చొని పక్కన కూర్చొని నా తమ్ముడు అండి అని చెప్పి పరిచయం చేస్తాడు. డైరెక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు టాలెంట్ అయింది పక్కన అడుగుతున్నప్పుడు టాలెంట్ అయింది పక్కన పెట్టేస్తానా, చాలా మంచోడు అన్నాడు, నాకు చాలా మంచోడాడు, నా తమ్ముడు అని చెప్ప అట్లాగే మాట్లాడుతుంటాడు. సో అంత వాళ్ళు పిలిచి ఇట్లా ట్రీట్ చేసి సాంగ్ ఇవ్వడం అనేది నేను చాలా హ్యాపీ అండి. ఆ సాంగ్ ఒక ఉందండి, ఆ సాంగ్ వాళ్ళు ఇంకా రివీల్ చేయలేదు, నేను కూడా రివీల్ చేయను ఇప్పుడు, వాళ్ళు ఇంకా రివీల్ చేయలేదు. చాలా అంటే ఉందండి, అది ఫ్యాన్స్కి నిజంగా పండగ, అవి చెప్పనది అది నిజంగా. సో అంత పెద్ద సాంగ్ అంటే పెద్ద మాస్టర్కి ఇవ్వాల్సిన సాంగ్ అండి అది, అంతమంది డ్యాన్సర్స్ పెద్ద మాస్టర్కి ఇవ్వాల్సిన సాంగ్. నమ్మకంతో ఏ నమ్మకంతో పెట్టాడు తెలియదు కానీ నిజం చెప్పాలంటే వర్డ్స్ రావట్లేదండి అసలు. ఇప్పుడు కూడా నాకు చిన్న డౌట్ వస్తుంటుంది ఆకాశం దగ్గరికి వెళ్ళినప్పుడు, అన్న నాకు లోపల ఈ సాంగ్ బాగా చేయాలని టెన్షన్ ఉంటుంది, చేసి ఈజీ చెప్పేస్తాడు, నువ్వు చేస్తావు తమ్ముడు, నువ్వు చేస్తావు ధైర్యం, సపోర్ట్. ఆ సపోర్ట్ అనేది నేను అప్పుడప్పుడు డల్ అయినప్పుడు అన్నకు ఫోన్ చేసి వెళ్ళి కలుస్తుంటా, జస్ట్ ఆ డల్ అయినప్పుడు ఒక చిన్న బూస్టప్ కోసం అంతే. వెంటనే వెళ్ళి అన్న అదన్నా చేయాలని, నువ్వు చేస్తావు తమ్ముడు, నువ్వు చేస్తావు. సో అంత నన్ను నాకన్నా ఎక్కువ నమ్మారు ఆకాష్ అన్న, నన్ను నాకన్నా ఎక్కువ నమ్మారు, మా ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువ నమ్మారు. కానీ మన లైఫ్లో ఇలాంటి వాళ్ళు ఉంటేనే ముందుకెళ్తాం మనం. చాలా ఇప్పుడు మనం చేస్తామా లేదా మనకు తెలుసు, కానీ మన సెల్ఫ్ మనం డౌన్ అవుతాం ఒక్కొక్క టైంలో. ఇలాంటి వాళ్ళు నిజంగానే ఆ చెయ్యేసి చెప్పడం అనేది చాలా గ్రేట్. అంటారండి, ఇప్పుడు టాలెంట్ ఉంది, నీకు ఎంత టాలెంట్ అంటే ఏంటి, నీకు చెయ్యి ఇచ్చేవాళ్ళు కావాలి కదా. అవును, నీకు టాలెంట్ ఉంది, నువ్వు కష్టపడుతున్నావు, హార్డ్ వర్క్ చేస్తున్నావు, చెయ్యి ఇచ్చేవాళ్ళు లేకపోతే నీ హార్డ్ వర్క్ ఎవరికి తెలుస్తుంది, నీ కష్టం ఎవరికి, నీ టాలెంట్ ఎవరికి తెలుస్తుంది. అవును. సో నా లైఫ్లో నాకు చెయ్యి ఇచ్చిన వ్యక్తి ఆకాష్ పూరి గారు. సో నేను లాస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చెప్పాను, అన్న చెప్పారు ఇలా ఒక 5 yearsలో పెద్ద మాస్టర్ అవుతాడు, మనకున్న పెద్ద హీరోలందరూ కొరియోగ్రఫీ చేసి 5 years నా మాట అందరు గుర్తుపెట్టుకోని అని చెప్పి చెప్పారనమాట. నేను అప్పుడు ఒక మాట చెప్పాను అన్నతో, అక్కడే చెప్పాను, నేను ఎన్ని స్టెప్స్ వేసినా కూడా దేవుడి దయ వల్ల ఎన్ని స్టెప్స్ వేసినా కూడా నా ఫస్ట్ స్టెప్ మీద ఆకాష్ పూరి అని ఆ పేరు అలానే ఉంటుంది అని చెప్పి అన్నకి ఆ రోజు నేను చెప్పాను అనమాట. నిజంగానే. ఇంకోటి అంటే ఆ శ్రీదేవి డ్రామా కంపెనీలో అన్న అలా అనౌన్స్ చేసిన తర్వాత జస్ట్ ఆ క్లిప్ అండి, ఆ క్లిప్ తర్వాత నాకు ఒక 4 కంపెనీస్ దగ్గర నుంచి కాల్స్ వచ్చాయండి, నెక్స్ట్ కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇస్తామని. సో అది ఆ పరంగా కూడా ఆయన హెల్ప్ చేసినట్టే కదండి. ఎవరైనా సాంగ్ చూశాక పిలుస్తారు, ఈ హీరో అంత మంచి హీరో వెళ్ళి ఒక ప్లాట్ఫామ్ మీద ఒక కొరియోగ్రాఫర్ని పరిచయం చేస్తారంటే ఆ పరిచయం అనేది నాకు చాలా హెల్ప్ అయింది పర్సనల్గా. 4 కంపెనీ డైరెక్టర్లు పేర్లు వద్దులేండి, కాల్స్ వచ్చినాయి నాకు, చాలా హ్యాపీ. ఎప్పుడు ఆకాశానికి రుణపడిపోయి ఉంటాయండి, ఎప్పుడు రుణపడిపోయి ఉంటాయి. నిజంగా. మీ పర్సనల్గా మీ లైఫ్లో అనుకున్న గోల్ ఏంటి మరి? ఇదే అండి, మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలి, చాలా మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలి, అందరు హీరోలతో వర్క్ చేయాలి. అంటే కొరియోగ్రాఫర్ అంటే అండి టాలీవుడ్ బాలీవుడ్ అంటారండి, ఇలాగా అండి నేను అన్ని దగ్గర వర్క్ చేయాలి. టాలీవుడ్ అంటే టాలీవుడ్లోనే వర్క్ చేయాలి అలా ఏం లేదండి, అన్ని దగ్గర వర్క్ చేయాలి, అన్ని దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకోవాలి, అందరు హీరోలతో వర్క్ చేయాలి. నా ప్రొఫెషన్ నా కొరియోగ్రాఫర్ అని ఎంచుకున్నాను, దానికి నేను న్యాయం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మనసులో హార్ట్ని గెలిచేసుకుంటున్నారు నిజంగా.
ఆయన కూడా ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీలో అన్నారు కదా ఆకాష్ పూరి గారు మా తమ్ముడు అనే ఆ వర్డ్స్ చాలా అండి అసలు. అది ఒక్కటి చాలా అవునా కదా, డాన్సర్ అనే పేరు కన్నా నీకు బయట ఉంటే కూడా డాన్సర్ అంటారు, బయట ఉన్న కొరియోగ్రాఫర్ అంటారు, ఏదో ఒకటి చేస్తున్నా కూడా. అవునవును. ఆ పేరు ఆ బౌండింగ్ అనేది చాలా గ్రేట్. చాలా అండ్ సక్సెస్ఫుల్ గా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి, ఓకే వస్తున్నాయి కూడా ఇంకా రావాలి అండి. సో దేవుడి దేవాలండి, దేవుడి దేవాల. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము సైనింగ్ ఆఫ్ కీర్తి.